డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తూ పీడీఎస్యూ నాయకులు తల్లిదండ్రులు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ట్యూషన్ ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫామ్లు, రవాణా, హాస్టల్, ప్రత్యేక కోచింగ్ పేర్లతో విద్యార్థులపై అదనపు భారం మోపుతున్నారని పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25% ఉచిత సీట్లు కల్పించడంతో పాటు పెండింగ్ ఫీజులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరిస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలుగా మేము ప్రధానంగా ఈ రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో విపరీతమైన ఫీజుల దోపిడీ జరుగుతుంది. ఈ ఫీజుల దోపిడీని అరికట్టాలని, అదేవిధంగా విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అదేవిధంగా గుర్తింపు లేని స్కూళ్ళన్నీ కూడా రద్దు చేయాలని పేరుతో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణ చట్టం ఉంది. అక్కడ ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. మరి ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఫ్రీ సీట్ వచ్చిందండి. 6వ సంవత్సరం పెట్టుకోమన్నారు. మా అమ్మకి పెట్టాను. ఫ్రీ సీట్ అన్నమాట. నేను సూర్య స్కూల్లో జాయిన్ చేశానండి. ఫస్ట్ సంవత్సరం ఏం అడగలేదు. రెండో సంవత్సరం గవర్నమెంట్ ఏం డబ్బులు వేయలేదమ్మా, మీరు ఎంతోగానో డబ్బులు కట్టవలసింది అన్నారండి. కొంత అమౌంట్ కట్టానండి. ఆ తర్వాత అలాగని అమ్మఒడి రాలేదు. ఫస్ట్ అయింది, యూకేజీ అయిందండి. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇప్పుడు మిగతా డబ్బులు కడితే కానీ బుక్స్ ఇవ్వను అన్నట్టు అన్నారండి. ఖచ్చితంగా చెప్పట్లేదు.